రుద్రాక్ష వైభవం. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 60 సంవత్సరాలలో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వము, వసు అంటే మనకి సంపదను కలిగించటం, ప్రసాదించటం, అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి, ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి, ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం. అలాగే ఇస్తుంది అని అర్థం. కాబట్టి మనం తీసుకోవటం మనదే ఆలస్యం అన్నమాట. ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రాజు రవి అవటం, సూర్యుడు అవటం, అలాగే మంత్రి చంద్రుడు అవటం, అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే, సస్యాధిపతి గురువు, అలాగే ధాన్యాధిపతి కుజుడు, ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే, అలాగే రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అదేవిధంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది? రవి రాజు అవటం వల్ల, అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు, ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి? ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, అలాగే మీ యొక్క పితృదేవతకు, మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని, పెద్దలకి నమస్కారం చేసి, తర్వాత అధికారులను, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని, అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమన్నా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఒక కొత్త పుస్తకం తీసుకొని 4 వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రేయం రాసి, తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి. చక్కగా నమస్కారం చేయండి. తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు. దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. 2 గ్రహణాలు మాత్రమే మన భారతదేశానికి వర్తిస్తుంది, మిగతాయి వర్తించవు. అదేవిధంగా షష్టగ్రహ కూటమి అనే దాని మీద చాలామంది భయభ్రాంతులు గురవుతున్నారు, చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. అయితే ఈ షష్టగ్రహ కూటమి కొన్ని రాసుల వారి మీద శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఉంటాయన్నమాట. అలాగే మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆప్షన్ ఎత్తుక్కోకుండా ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా మనకి విజయం దగ్గరలో ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. దాన్ని మీరు పొందడానికి ప్రయత్నం అయితే మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం గురుడు మనకి మిథున రాశిలో ప్రవేశించడంతో సరస్వతి అమ్మవారి యొక్క పుష్కరాలు, సరస్వతి నదీమ తల్లి యొక్క పుష్కరాలు వస్తున్నాయి. అలాగే మొన్న ప్రయాగరాజ్లో మనం త్రివేణి సంగమంలో కూడా గంగా, యమున, సరస్వతుల యొక్క పుష్కరాలు మనం చూసాం, మహాకుంభమేళ. అదేవిధంగా మరి సరస్వతీ నదిని ప్రత్యేకంగా సరస్వతీ నది యొక్క విశేషంగా అక్కడ మనం స్నానం చేయటం అనేది, ఈ యొక్క పుష్కర స్నానం చేయటం అనేది మళ్ళీ ఒక మహాభాగ్యంగా మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. అదేవిధంగా సరస్వతీ నది హిమాలయాల్లో బద్రీనాథ్, కేదార్నాథ్ కూడా దాటిన తర్వాత హిమాలయాల్లో వస్తుందన్నమాట. అదే ఒక భీంపూల్ అని ఒక గ్రామం దగ్గర అమ్మవారు జన్మస్థలం. కాబట్టి అక్కడ దాకా వెళ్ళి మేము నీటిని సేకరించిన చాలా కాలం క్రితమే సేకరించడం జరిగింది. అదేవిధంగా సరస్వతీ నది తీర్థాన్ని ఎలా సేకరించాలి ప్రయాగరాజ్లో అనేది నేను ఒక వీడియో చేయటం జరిగింది. అది కూడా చూస్తే మీకు ఎప్పుడైనా పుష్కర తీర్థాన్ని ఎలా సేకరించాలనేది కూడా తెలుసుకోవచ్చు. తప్పకుండా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మనకు రాబోయే సమస్యలు ఏంటి, అలాగే మంచిలు ఏంటి, చెడు ఏంటి అనేది తెలుసుకుందాం. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ శాతం మనకు వాతావరణం మీద చాలా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణం అధికంగా ఎండలు, అధికంగా వానలు, అధికంగా చలి,
అలాగే విపరీతమైన వడగాలులు, ఇలా ప్రతిదీ కూడా అతివృష్టి అనావృష్టి కలిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి పంట పొలాలు కూడా చాలా సమృద్ధిగా పండుతాయి, కానీ దాన్ని మనం దక్కించుకునే అవకాశం మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అదే ఈ సంవత్సరం విశ్వం మనకు చాలా ఇవ్వబోతుంది. చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు కూడా, విశ్వాంతరాళంలో నుంచి కూడా కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది, కొత్త కొత్త విషయాలు బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా విశ్వం మనకి ఏదో ఒకటి ఈ సంవత్సరం చెప్పాలని నిర్ణయం తీసుకుంది. దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో ఒక్కొక్కరు ఒక్కో విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క భావాలను బట్టి. కాబట్టి మనకి ఈ యొక్క ప్రకృతి ప్రళయాల నుంచి, అలాగే విపరీతమైనటువంటి వేడి నుంచి, విపరీతమైనటువంటి వర్షపాతం నుంచి, విపరీతమైనటువంటి విష చలి నుంచి మనం రక్షణగా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేశ విదేశాల మధ్య ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. విషప్రయోగాలు జరిగే అవకాశం ఉంటుంది. కొత్త వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విపరీతమైనటువంటి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగుండదు. అట్లాంటి పొజిషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క జాతక రీత్యా కూడా ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి మన యొక్క వ్యక్తిగతంగా మనకు ఎలా ఉంటుంది, మనం మేషరాశిలో ఉన్నట్టయితే మనకు ఎలా ఉంటుంది, అలా మేషరాశి నుండి మీనరాశి వారి వరకు ఎలా ఉండబోతుంది అనేది తదుపరి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం శని మార్చి 29 నాటికి కుంభరాశిని విడిచి మీనరాశిలో ప్రవేశించడంతో కుంభ మీన మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. వీరికి చాలా రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఏమేం చేయాలనేది ఒక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలియచేద్దాం. రుద్రాక్ష వైభవం, అన్ని రకాల రుద్రాక్షలు, జాతి రత్నాలు లభించును. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3, 9030302355, 9030906633. రుద్రాక్ష వైభవం.